భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు ఉంచిన ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచిన విషయాలన్నీ కూడా మరి చట్టసభల లోపల బిల్లు రూపం లోపల ఆమోదించే విధంగా కూడా మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఆలోచన చేసినట్టయితే 370 ఆర్టికల్ రద్దు అయితేనేమి, తర్వాత త్రిబుల్ తలాక్ అయితేనేమి, రామ జన్మభూమి లోపల రామ జన్మ మందిరం నిర్మాణం విషయంలోనైతేనేమి, మరి పౌరసత్వ చట్టం విషయంలోనైతేనేమి, ఇప్పుడు వకఫ్ ఆస్తులన్నిటిని కూడా కాపాడేటందుకు కోసం అని చెప్పి వకఫ్ చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టి మరి ఈరోజు భారతదేశ ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇది ఏదో ఒక మతానికి కానీ ఒక ధర్మానికి కానీ వ్యతిరేకమైన చట్టం కానీ బిల్లు కానీ అనే విషయం ఈరోజు మరి ఎన్డీఏతర భాగస్వామ్య రాజకీయ పార్టీలన్నీ మాట్లాడుతున్న విషయాన్ని చూసినట్టయితే ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మీరు ప్రశ్నించినట్టుగా, భారతదేశ నాగరికతను మీరు ప్రపంచ దేశాల ముందు కించపరుచుతున్నట్టుగా ఉన్నదనే విషయాన్ని ఒకసారి కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని విషయంలో కూడా చూసినట్టయితే ఈ భారతదేశ పౌరులందరికీ కూడా ఒకే చట్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వకఫ్ ఆస్తులన్నీ కూడా 9,40,000 ఎకరాలన్నిటినీ కూడా మరి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మరి ముస్లిం సోదరులందరికీ కూడా మరి పేదవారికి అందరికీ కూడా వాటి అన్ని ఫలాలను అందించాలనే ముఖ్య ఉద్దేశమే ఈ చట్టం యొక్క ఉద్దేశాన్ని అనే విషయాన్ని ఉంచుతూ ఈరోజు ఈ రాజకీయ పార్టీలందరూ కూడా పెద్దలందరూ కూడా ఆధీనం లోపల వకఫ్ ఆస్తులన్నీ కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇది ఏ మతానికి వ్యతిరేకంగా కాదు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి మరి వారి యొక్క క్షేమము అభివృద్ధిని కోరుకునేదే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒకవేళ గనక ఈ భారతదేశాన్ని యొక్క భద్రత గురించి కానివ్వండి, అంతర్గత శాంతి గురించి కానివ్వండి, కానీ ఎవరైనా కానీ ఈవెన్ హిందూ కూడా వ్యతిరేకంగా తలపెట్టినా కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దృష్టి లోపల వారు కూడా దేశద్రోహిగానే పరిగణించబడతారు. అన్ని మతాల వారు అందరూ కూడా ఈ దేశాన్ని ప్రేమించిన వారిని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వారిని ప్రేమిస్తుంది. అన్ని ఫలాలన్నీ కూడా వారికి అందే విధంగా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ పౌరుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఒక కర్తవ్య దీక్షతోటి ముందుంటాడనే విషయాన్ని ఈరోజు మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.